ఆర్డిబిఎంఎస్ లేదంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటా మోడల్లో డేటా అనేది 2 డైమెన్షనల్ టేబుల్స్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ యొక్క టేబుల్స్ని ఇక్కడ రిలేషన్స్ అని కూడా అనొచ్చు. మరి ఈ యొక్క టేబుల్స్ ఒకదానికి రిలేట్ అయి ఉంటాయి. ఆ యొక్క రిలేషన్షిప్స్ 1 to 1 కావచ్చు, 1 to many కావచ్చు, many to many కావచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ మనం ఈ టేబుల్స్ మధ్యలో ప్లేస్ చేయొచ్చు మన అవసరాన్ని బట్టి. మరి ఈ యొక్క టేబుల్లో డేటా అనేది రోస్ లేదంటే టుపుల్స్ అనే వాటి ద్వారా స్టోర్ అయి ఉంటుంది. అంటే వీటిని రికార్డ్స్ అని కూడా అనొచ్చు. రికార్డ్ బై రికార్డ్ లేదంటే టుపుల్ బై టుపుల్ ఇక్కడ లేదంటే రో బై రో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే టేబుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోసు కాలమ్స్ ద్వారా ఈ విధంగా రోసు కాలమ్స్ ద్వారా ఈ యొక్క డేటా అనేది ఈ టేబుల్స్లో స్టోర్ అయి ఉంటుంది. మరి ఇట్లాంటి టేబుల్స్ మనం డిఫరెంట్ టేబుల్స్ మన అవసరాన్ని బట్టి డేటాబేస్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్, ప్రొఫెసర్ టేబుల్, కోర్సు, స్టూడెంట్ ఇట్లా ఉన్నాయి. ఈ యొక్క టేబుల్స్ మధ్యలో ఏ రకమైన రిలేషన్షిప్స్ కావాలి, 1 to 1 రిలేషన్షిప్ కావాలా, 1 to many రిలేషన్షిప్ కావాలా అనేది మన అవసరాన్ని బట్టి మనం ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ లేటెస్ట్గా వాడే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీ కూడాను లైక్ MS SQL సర్వర్, Oracle DB2, MySQL, Sybase ఇవన్నీ కూడా RDBMS మోడల్లోనే ఉన్నాయన్నమాట. మరి ఫస్ట్ వచ్చిన RDBMS సిస్టమ్ ఆర్ అని IBM కంపెనీ ద్వారా రావడం జరిగింది, వెరీ ఫస్ట్ వన్. మరి ఈ యొక్క RDBMSని EFT కార్డ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఇతను రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎలా ఉండాలి, ఇలా ఉంటేనే అది పర్ఫెక్ట్ RDBMS అని ఒక 12 రూల్స్ని ప్లేస్ చేయడం జరిగింది. 12 రూల్స్ని ఇచ్చాడు. ఆ 12 రూల్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే, పర్ఫెక్ట్గా ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఫాలో అవుతుందో దాన్ని పర్ఫెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పచ్చు. మనం వాడే కొన్ని RDBMSకి అన్ని రూల్స్ వర్తిస్తాయని పర్ఫెక్ట్గా చెప్పలేం. మరి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే 12 రూల్స్ని RDBMS ఫాలో కావాలి. మరి ఆ 12 రూల్స్ తర్వాత సెషన్స్లో చూద్దాం. అయితే బేసిక్గా ఉండాల్సిన రూల్ అయితే ఇన్ఫర్మేషన్ రూల్ అనేది ఫస్ట్ రూల్ అన్నమాట. అదే డేటా మస్ట్ బి ఆర్గనైజ్డ్ ఇన్ 2D టేబుల్స్, 2 డైమెన్షనల్ టేబుల్స్లో అంటే రోస్ అండ్ కాలమ్స్ ఉండే టేబుల్స్లో డేటా స్టోర్ కావాలి అనేది ఫస్ట్ రూల్ ఇన్ఫర్మేషన్ రూల్లో. మరి ఇక్కడ వర్టికల్ కాలమ్స్ ఆల్సో కాల్డ్ ఫీల్డ్స్ ఆర్ అట్రిబ్యూట్స్, వీటిల్నే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ని టోటల్గా మనం రిలేషన్ అని కూడా అంటాం. ఇది మొత్తం ఒక టేబుల్. ఈ టేబుల్లో ఫీల్డ్స్, ఈ టేబుల్ వచ్చేసి స్టూడెంట్స్ టేబుల్. దీంట్లో ఫీల్డ్స్ SID, SName, SAge, SClass, SSession అని ఉన్నాయి. ఈ ఫీల్డ్స్నే మనం అట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. ఇవి వర్టికల్ కాలమ్స్లో మనకి ఫీల్డ్స్ అనేటివి ఉంటాయి. మరి హారిజంటల్ రోస్ ఇక్కడ 1 2 3 4 5
5 రోస్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి. వీటినే రోస్నే మనం ట్రిపుల్ అని కూడా అంటాం. ఈ ట్రిపుల్ అనేది హారిజంటల్గా ఉంటుంది. మరి ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం మస్ట్ బి అటామిక్. సింగిల్ అంటే రో కాలం కలిసే చోటు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలం ఇది, ఏజ్ ఇక్కడ ఈ యొక్క రో ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ ఉండే వాల్యూ సింగిల్గా ఉండాలి, మల్టిపుల్ వాల్యూస్ ఉండకూడదు. అంటే స్టూడెంట్ ఏజ్ అనేది 14 అంతే, 14 ఉండాలి, మళ్ళీ 14, 15 ఇట్లా ఉండకూడదు అనమాట. అక్కడ ఉన్న వాల్యూ మస్ట్ బి సింగిల్. రికార్డ్స్ ఆర్ యునిక్లీ ఐడెంటిఫైడ్ బై ప్రైమరీ కీ. రికార్డ్స్ యునిక్గా ఉండాలి, అంటే డూప్లికేషన్ అనేది ఉండకూడదు. ఇక్కడ 11,001, 11,002 ఇట్లా ఉన్నాయి. సో మరి ఇది ఎస్ఐడి అనేది, స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ ఫీల్డ్ అనమాట. సో ఇది యునిక్గా డేటాని స్టోర్ చేసుకొని ఉంటుంది. అంటే 1101 అనేది మళ్ళీ సెకండ్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇట్లాంటి ప్రైమరీ కీ ఫీల్డ్స్ని కలిగి ఉండాలి. మరి టేబుల్స్ ఆర్ రిలేటెడ్ యూజింగ్ ఫారిన్ కీ. ఒక టేబుల్ ఇంకొక టేబుల్ మధ్యలో రిలేషన్షిప్ కావాలి అంటే ఫారిన్ కీ, దీన్నే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అని కూడా అంటాం. మరి ఈ కన్స్ట్రైంట్ అంటే ప్రైమరీ కీ అనేది కూడా కన్స్ట్రైంట్, ఫారిన్ కీ కూడా కన్స్ట్రైంట్. ఇట్లాంటి కన్స్ట్రైంట్స్ బేస్ మీద ఆ యొక్క ఆర్డిబిఎంఎస్ అనేది ఫాలో అవుతుంది. మరి ఇది ఇన్ఫర్మేషన్ రూల్ అన్నమాట. ఓకే, మరి ఈ విధంగా ఈ యొక్క డేటా రిప్రజెంటేషన్ అనేది ఉండాలి అనేది ఇన్ఫర్మేషన్ రూల్లో ఈఎఫ్ కార్డు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఆర్డిబిఎంఎస్ సంబంధించి మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో చూద్దాం.